చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. 7 దశాబ్దాల చరిత్ర కలిగిన నాగార్జున సాగర్ ఆనకట్ట స్పిల్వే వద్ద పదే ఏర్పడుతున్న గుంతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇన్నాళ్లు సాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందనే కారణంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులకే పరిమితమయ్యారు. జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరువలో ఉంది. సాగునీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. ఈ పరిస్థితిని అనువుగా మార్చుకుని స్పిల్వే పనులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అనువైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 7 దశాబ్దాల చరిత్ర కలిగిన నాగార్జున సాగర్ జలాశయ స్పిల్వే ప్రాంతం వద్ద తరచూ గుంతలు ఏర్పడుతున్నాయి. దీని మరమ్మతుల నిర్వహణ విషయంలో అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఎన్నాళ్లు స్పిల్వేపై శాశ్వత మరమ్మత్తు పనులు మొదలుపెడితే 5 రాష్ట్రాల సాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తాత్కాలిక పనులతోనే సరిపెట్టారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రాజెక్టులో కనిష్ట స్థాయికి 3 అడుగుల దూరంలో నీటి మట్టం చేరుకుంది. సమృద్ధిగా వర్షాలు కురిస్తే తప్ప కుడి ఎడమ కాలువలకు వరద నీరు విడుదల చేసే అవకాశాలు లేవు. కృష్ణానదికి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే వరద నీటితో శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాకే సాగర్కి నీరొస్తుంది. కృష్ణానది ఉపనదులు తుంగభద్ర, భీమా, మున్నేరు, పాలేరు ప్రాంతాల్లో వరద నీరు కూడా వచ్చి చేరితే సాగర్ నిండుకుండలా మారుతుంది. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన స్పిల్వేపై శాశ్వత మరమ్మతు పనులు చేసేందుకు ఇదే అనువైన సమయమని నిపుణులు యోచిస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో సుమారు 70 టీఎంసీల మేర వరద నీరు ఎగువ ప్రాంతం నుంచి సాగర్కు వచ్చి చేరింది. సాగర్లో ప్రస్తుతం 513.50 అడుగుల మేర నీరు ఉంది. కనిష్ట స్థాయి నీటిమట్టం 510 అడుగులు మాత్రమే. అంటే 3 అడుగుల మేర దాదాపు 6 టీఎంసీల నీరు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ నీరు మొత్తం హైదరాబాద్తో పాటు నల్గొండలోని వివిధ ప్రాంతాల తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. ఆగస్టు మొదటి వారంలో మరోసారి శివం కమిటీ సమావేశం తర్వాత సాగునీటి కేటాయింపులపై తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కావడంతో అదనంగా వచ్చిన నీటిని ఆనకట్ట క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తారు. ఇలా నీరు వెళ్లడం కోసం స్పిల్వేను నిర్మించారు. జలాశయానికి 585 అడుగుల వరకు నీటిని నిల్వ చేస్తూ అదనంగా వస్తున్న నీటిని ఆధారంగా చేసుకుని స్పిల్వే ద్వారా దిగువకు వదులుతారు. సుమారు 600 అడుగుల ఎత్తు నుంచి ఒత్తిడితో వస్తున్న నీటి ఉధృతి కారణంగా స్పిల్వేకు గుంతలు పడుతున్నాయి. 2014 సంవత్సరం కంటే ముందొచ్చిన భారీ వరద నీటి కారణంగా పెద్ద గుంతలు పడ్డంతో ప్రభుత్వం సుమారు 40 కోట్ల రూపాయల వ్యయంతో మరమ్మతులు చేసింది. కొంతకాలం స్పిల్వే బాగానే ఉన్నా జలాశయానికి అధికంగా వచ్చిన వరద నీరు కారణంగా మళ్లీ 6 మీటర్ల లోతు వరకు గుంతలు ఏర్పడ్డాయి. దీంతో 2023-24 సంవత్సరంలో సుమారు 19 కోట్ల రూపాయల వ్యయంతో మరమ్మతులు చేశారు. అయితే 2024 సంవత్సరంలో జలాశయానికి వరద నీరు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో పాత కథే పునరావృతమైంది. ఇలాగే వదిలేస్తే మళ్లీ వరద నీరు అధికమై స్పిల్వే గుంతలు ఊడి కింద పడిపోయే ప్రమాదం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. స్పిల్వేపై మరమ్మతులు చేపట్టేందుకు ఈ వర్షాభావ పరిస్థితులను వినియోగించుకోవాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు, నిధులు రాలేదనే సమాధానం చెబుతున్నారు.